तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। श्री हनुमंतुडु अंजनी सुतुडु अति बलवंतुडु राम भक्तुडु। श्री हनुमंतुडु अंजनी सुतुडु अति बलवंतुडु राम भक्तुडु। లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరూ హనుమంతుల వారు తన ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఎవరెవరికి నమస్కరించారంటే, ఈ వానరులంతా వచ్చారు, పొగిడారు, నువ్వు ఒక్కడవే సముద్రం దాటగలవు, మేమెవరూ సముద్రం దాటలేము అన్న మాటకి ఆయన ఆనందంతో ఒక దూకు దూకేసి వెళ్ళిపోలా.
ఆహా, నాకింత అదృష్టం కలిగిందా, అమ్మవారిని వెతకటానికి నాకొక్కడికి ఏకైక మార్గం, నాకొక్కడికే అదృష్టం లభించిందా అని అనుకుని ఈ వానరులందరూ పొగిడిన పొగడ్తలకు పొంగిపోకుండా తన ధర్మాన్ని ఆచరించాడు. ఏంటి, ముందర తల్లిదండ్రులు నమస్కరించి పని ప్రారంభించాడు. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు, తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, రామనామమున పరవశుడయ్యే, రోమ రోమమున పులకితుడయ్యే, రామనామమున పరవశుడయ్యే, రోమ రోమమున పులకితుడయ్యే, కాయము బెల్చే కుప్పించి ఎగసే, కాయము బెల్చే కుప్పించి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా, శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పదియో జనముల విస్తీర్ణముగా, 30 యోజనముల ఆయనముగా, 10 యోజనముల విస్తీర్ణముగా, 30 యోజనముల ఆయనముగా, మహామేఘమై మహానవముపై, మహావేగమై మహాకాంతియై, మహామేఘమై మహానవముపై, మహావేగమై మహాకాంతియై, వారికి దాటెడు వాతాత్మకుపై, కురిపించిరి సురలు పుష్పవర్షములు, వారికి దాటెడు వాతాత్మకుపై, కురిపించిరి సురలు పుష్పవర్షములు, సాగనౌపునటుల ఎగసిన తరుములు, సాగనౌపునటుల ఎగసిన తరుములు, సాగరమున రాజ్య పుష్పభాష్పములు, శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమంతుల వారు తన తల్లిదండ్రుల్ని, గురువు, దైవాన్ని, రాముడికి అందరినీ నమస్కరించాడు. అమాంతంగా తన శరీరాన్ని పెంచాడు. హనుమంతుల వారికి ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. ఆయనకి తెలిసింది ఏంటంటే ఏ పనికి ఎంత బలాన్ని వినియోగించాలో అదొక్కటే తెలుసు. అమాంతంగా తన శరీరాన్ని పెంచాడు. 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటాలంటే ఆయన శరీరాన్ని కూడా అంత పెంచుకోవాలి. సాధారణంగా మనం ఒక చిన్న కాలువ దాటాలంటే కాళ్ళు కొద్దిగా సాగదీస్తాం, ఇంకా కొద్దిగా అంటే ఇంకా స్ట్రెచ్ చేస్తాం, కానీ పెద్దదైతే మనం ఆగిపోతాం. కానీ 800 మైళ్ళ సముద్రం దాటాలంటే హనుమంతుల వారు తన బలాన్ని అంతా పెంచుకున్నాడు. పెంచుకుని ఎంత పెంచుకున్నాడంటే 10 యోజనముల విస్తీర్ణము, 30 యోజనముల ఆయతనం. 1 యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 80 మైళ్ళ వెడల్పు, 240 మైళ్ళ పొడవు. అంత శరీరాన్ని పెంచాడు. అంతేనా ఆయన బలం ఉందంటే అంత కాదు, అంత చాలు అనుకున్నాడు అంతే. ఆయన ఎంతన్నా ఎదగలడు, ఎంతన్నా తగ్గగలడు. అట్లాంటి వాడు హనుమంతుల వారు. మహేంద్రగిరి పర్వతం అని ఆ సముద్ర తీరంలో అనేక పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల మీద పెద్ద ఎత్తైన పర్వతం, బలమైన పర్వతం మహేంద్రగిరి పర్వతం. ఆ పర్వతంని అధిరోహించాడు. తన పాదాలను ఇలా తొక్కిపెట్టాడు. తొక్కిపెట్టి రాముని స్మరించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బిగించి ఒక్కసారి వాయువేగంతో ఒక్క దూకాడు. అమాంతంగా దూకే సమయంలో ఆయన పాద మర్దనికి ఆ పర్వతం కూడా కృంగిపోయింది. భూకంపం వచ్చినట్టు ముక్కలుగా పేలిపోయింది. ఆ పర్వత ప్రాంతాల్లో అనేక గుహలు ఉంటాయి. ఆ గుహలో అనేక జీవరాశులు, ఋషులు వీళ్ళందరూ ఉంటే
అవన్నీ తత్తరవాటును పరుగు తీస్తున్న ఏదో ప్రళయం వచ్చిందని హనుమంతుల వారి ప్రయాణం ఇంకా ప్రారంభించాడు. పాపంతో కూడుకుపోయినటువంటి లంకలో అడుగుపెట్టి లంకా నగరాన్ని రూపుమాపటానికి వెళ్తున్నాడు. లోకంలో ధర్మం ఎంత గొప్పదో చూపించడానికి రామ బాణంలాగా దూసుకుపోతున్నాడు. ఏ రకంగా వెళ్తున్నాడో తెలుసుకుందాం. హనుమంతుల వారు గాల్లో తేలే సమయంలో ఆ పర్వత ప్రాంతం కంపించిపోయింది. ఏం జరిగిందో తెలుసుకుందాం. పవన తనయుని పదఘట్టనకే పర్వత రాజ్యము గడగడవనకే. పవన తనయుని పదఘట్టనకే పర్వత రాజ్యము గడగడవనకే. ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే. ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే. పగిలిన శిలల ధాతులగసే రత్నకాంతులు మంకుచల మెరసే. పగిలిన శిలల ధాతులగసే రత్నకాంతులు మంకుచల మెరసే. గుహలను దాగిన భూతములగిరి గుహలను దాగిన భూతములగిరి దీనారవముల వరువిర బెదిరి. శ్రీ హనుమానుడు దేవుడు నాయన పలికిన సీతారామ కథ. హే పలికిన సీతారామ భయపడిపోయిరి విద్యాధనులు మరుగిడ సాగిరి తపోధనులు. భయపడిపోయిరి విద్యాధనులు మరుగిడ సాగిరి తపోధనులు. తమ తమ స్త్రీలతో గగనానికి ఎగిరి తత్తర పాటున వింతగా చూచిరి. తమ తమ స్త్రీలతో గగనానికి ఎగిరి తత్తర పాటున వింతగా చూచిరి. గగన మార్గమున సిద్ధచారణులు పోవుచు పలికిన పలుకులు వినిరి. గగన మార్గమున సిద్ధచారణులు పోవుచు పలికిన పలుకులు వినిరి. రామ భక్త హనుమానుడీతడని రామ భక్త హనుమానుడీతడని సీత జాడగని రాగలవాడని. శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ. ఏ పలికిన సీతారామ కథ. హనుమంతుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే కొంతమంది పనులు ప్రారంభిస్తే అవుతుందా అవ్వదా అని రకరకాల అనుమానాలు ఉంటాయి. హనుమంతుల వారి దగ్గర హనుమంతుల వారిని పట్టుకుంటేనే అన్ని పనులు అయిపోతాయి. ఇంకా ఆయన బయలుదేరితే ఎలా ఉంటుంది? సాధారణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసినాడు భయము అనుమానం ఇవి ఉంటాయి. కానీ హనుమంతుల వారు ఈ వానరులు అందరూ కూడా అదే అంటున్నారు. హనుమంతుల వారు వెళ్తున్నారు. గగన మార్గంన సిద్ధచారులు పోవచ్చు పలికిన పలుకులు వినిరి. రామ భక్త హనుమానుడీతడని సీత జాడగని రాగలవాడని. ఈ వెళ్ళినట్టు వాడు వెళ్ళిపోడు, అలా ఉండిపోడు, వెళ్ళి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. అమ్మవారు ఎక్కడున్నారో మనందరికీ చూపిస్తాడు. హనుమంతుల వారిని పట్టుకుంటే దూరమైన వస్తువులు కూడా మనకి దగ్గరికి చేరిపోతాయి. హనుమంతుల వారి ఒక గొప్పతనం భయాలు బాధలు అనుమానాలు తొలగటమే కాకుండా భాగ్యాలు పెరగటమే కాకుండా అందుకనే రామ సుగ్రీవుల మైత్రిని కలిపి రాజ పదవి సుగ్రీవుని నిలిపి అన్నారు. హనుమంతుల వారి యొక్క రూపం ఎంత గొప్పది. కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు ధర్మాత్ములకు కష్టం కలిపితే వాళ్ళందరినీ కలుపుతాడు. వాళ్ళిద్దరి కష్టాలు తీరిపోతే వాళ్ళిద్దరి కష్టాలు తీరటమే కాకుండా లోకానికి మేలు జరుగుతుంది. అట్లాంటి వాడు రామ సుగ్రీవుల మైత్రిని కలిపి రాజ పదవి సుగ్రీవుడికి రాముడిని సుగ్రీవుడి దగ్గర చేర్చేటప్పటికి మొట్టమొదటి ఫలితం అయింది సుగ్రీవుడు రాజు అయిపోయాడు. అలాగా మనకి జీవితంలో ఏమేమి భాగ్యాలు ఉంటే అవన్నీ కలిగించేటటువంటి వాడు హనుమంతుల వారు. అందుకని హనుమంతుల వారు బయలుదేరుతుండే. ఇంకొకటి ఏంటంటే తులసీదాస్ గారు కూడా ఎంతో రామ భక్తుడు. రామ దర్శనం కలగట్లేదు. అప్పుడు తులసీదాస్ గారు హనుమంతుల వారు పాదాలను పట్టుకుంటే వెంటనే రామ దర్శనం జరిగింది.
అందుకనే ఆ పల్లవిలో కూడా శ్రీ గురు చరణ సరోజ రజ. రజ అంటే కాలికి పట్టిన ధూళి, అది తీసుకుని కళ్ళకు అద్దుకున్నాడు. వెంటనే రామదర్శనం కలిగింది. అంటే రాముణ్ణి చూపించడం కాదు, జ్ఞానాన్ని భగవంతుని చూపించేటటువంటి గొప్ప గురువు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే హనుమంతుల వారు. హనుమంతుల వారు వెళ్తుంటే ఈ సముద్రుడు రామకార్యార్థే వెళ్తున్నాడు, లంకలోకి ప్రవేశించబోతున్నాడు, సముద్రం దాటక ముందే అలసిపోతాడేమో అని ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. సాధారణ మన వాళ్ళు ఎవరైనా మన ఇంటి నుంచి వెళ్తుంటే, అయ్యా మా ఇంటి నుంచి వెళ్తున్నారు, కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆగి వెళ్ళొచ్చు కదా, మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ ఇవ్వాలని మనం ఆత్మీయంగా పిలుస్తాము. సముద్రుడు కూడా హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. కానీ సముద్రంలో ఎక్కడ ఉంటుంది, అంతా జలమే. కానీ ఆ సముద్రం దాటే సమయంలో అంతా జలమై ఉంటే సముద్ర మధ్యలో ఏముంటుంది, ఏముండదు. కానీ చేసిన ధర్మము దానము ఎప్పుడు వృధా పోదన్నట్టు హనుమంతుల వారు తండ్రి వాయుదేవుడు చేసిన సహాయం కొండంతగా అక్కడ కనబడబోతోంది. ఏ రకంగా అది కూడా తెలుసుకుంటున్నాం. ఆ సముద్ర గర్భంలో మైనాక పర్వతం ఉంది. మిత్రమా, ఒక్కసారి నువ్వు సముద్ర గర్భాన్ని నుంచి బయటకు వస్తే నీ పర్వతం మీద హనుమంతుల వారు వాళ్తారు, కందమూలాలు భుజించి వెళ్తారు, విశ్రాంతి తీసుకుంటాడు, రామ కార్యార్థి వెళ్తున్నాడు. మన బాధ్యత అటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం, సత్కరించుకోవటం మన బాధ్యత అని ఎప్పుడైతే సముద్రుడు చెప్పాడో వెనక ముందు ఆలోచించకుండా ఆ మైనాకుడు ఆనందంతో సముద్ర గర్భాన్ని నుంచి హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వటానికి ముందుకు వస్తుంటే హనుమంతుల వారికి ఇది ఏదో ఆటంకం కలుగుతుంది, ఈ పర్వతం ఏదో నాకు అడ్డుపడుతుందని కోపంతో తన ఛాతీతోటి ఒక్క తోపు దోశాడు. ఎంత ఉత్సాహంగా బయటకు వచ్చాడో రెట్టింపు వేగంతో సముద్రంలో కూరుకుపోతున్నాడు. హనుమంతుల వారు సామాన్యుడు కాదని గ్రహించి మళ్ళీ ఇలా బయటకు వస్తే నాకు ప్రమాదం అని ఒక నరుని రూపంలో ప్రత్యక్షమై ప్రార్థించబోతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, హే పలికిన సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని, రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని, నమ్మిన బంటుని అనిలాత్మకుని శ్రీ హనుమంతుని స్వాగతమెవ్వమని, నమ్మిన బంటుని అనిలాత్మకుని శ్రీ హనుమంతుని స్వాగతమెవ్వమని, నీ కడపంతు విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని, నీ కడపంతు విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని, సగర ప్రవర్ధితుడు సాగరుడెందు, సగర ప్రవర్ధితుడు సాగరుడెందు, ముదమున బలికే మైనాకునితో శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. కాంచన శిఖర కాంతులు నిలయ సాగరమున మైనాకుడగయ, కాంచన శిఖర కాంతులు నిలయ సాగరమున మైనాకుడగయ, నీలాకాశము నలువంకలను బంగారు వన్నెలు ప్రజ్వలిల్లెను, నీలాకాశము నలువంకలను బంగారు వన్నెలు ప్రజ్వలిల్లెను, ఆంజనేయుని అతిథిగా పిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ, ఆంజనేయుని అతిథిగా పిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ, ఎందరో సూర్యులు ఒక్క మారుగా
మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాచే మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాచే ఇది ఒక విఘ్నము కాబోతున్నది వారిది పడదోసి పురము చేరిని ఇది ఒక విఘ్నము కాబోతున్నది వారిది పడదోసి పురము చేరిని పర్వత శ్రేష్ఠుడా కోటున పవన తనయుని బలము పైకొంచె పర్వత శ్రేష్ఠుడా కోటున పవన తనయుని బలము పైకొంచె తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే ఘన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ హే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు రామ బాణంలాగా దూసుకు వెళ్ళిపోతున్నారో వాయు వేగాలతో వెళ్ళిపోతున్నారో ఆ సముద్రుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న వాళ్ళ మాటలు విని మిత్రమా మైనాక ఒక్కసారి సముద్ర గర్భాన్ని నుంచి బయటకు వస్తే నీ పర్వతం మీద వాళ్తాడు, కందమూలాలు భుజిస్తాడు, తిరిగి ప్రయాణం చేస్తాడు అనేటప్పటికీ మైనాకుడు కూడా కాంచన శిఖర కాంతులు మరియా సాగరమున మైనాకుడిగా ఆయన ఎంతో ఉత్సాహంతో ఆనందభరితుడై తేజోమయమై బంగారపు కాంతులతో మెరిసిపోతూ దగదగా మెరిసిపోతూ ఆనందంతో, ఎందుకంటే ఆనందంతో ఆతిథ్యం ఇస్తున్నాడు కాబట్టి. సాధారణంగా మనం ఇష్టపడి చేసేటప్పుడు మన మొహం మనకంటే గొప్పగా వెలిగిపోతుంది, మన ఆనందం మన ముఖాల్లో కనబడుతూ ఉంటుంది. అదే కష్టపడి చేస్తే ఈయనకేమో ఇష్టం లేదేమో అని అనుకుంటారు, కొంతమంది ఫోర్స్ఫుల్గా చేపిస్తారు కదా. కానీ హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వటానికి మైనాకుడు ఆహా చెప్పింది సముద్రుడు, చేసేది మైనాకుడు ఎంతో ఆనందపడి వస్తున్నాడు. కాంతి కోటి ఎందరో సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లు తేజోమయమే సముద్ర గర్భాన్ని నుంచి వస్తుంటే హనుమంతుల వారు అనుకున్నారు ఇదేదో నాకు ఆటంకం అని తన ఛాతితో ఒక్క తోపు దోశాడంతే. ఎంత ఉత్సాహంతో వచ్చాడో అంత రెట్టింపు వేగంతో కురుగుపోయి అనుకుంటున్నాడు మళ్ళీ ఇలాగొస్తే నా ప్రాణానికే ప్రమాదం, ఇప్పుడు ఈయన్ని ఆపాలి అంటే ఆయనకి తెలియాలి నేను ఎవరు అని నేను చెప్పాలి. కాబట్టి ఒక నరుని రూపంలో ప్రత్యక్షమై మిత్రమా మిత్రమా ఆగ్రహించక నన్ను అనుగ్రహించు, నేను చెప్పేది ఒక్కసారి విను, నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించి ధన్యుణ్ణి చేయని బతిమాలుకుంటున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనం మన జీవితంలో ఎప్పుడైనా ఏ చిన్న మంచి పని చేసినా అది ఎంత కాలమైనా వృధా పోదు, నాశనం కాదు. దానికి రూపమేది. ఎందుకంటే మనకి 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో పక్షుల్లాగా పర్వతాలు కూడా ఎగురుకుంటూ ఉండేవి. వాటికి ఎక్కడ అలసట వస్తే అక్కడ వాలిపోతూ ఉండేవి. ఆ పర్వతాల కింద పెద్ద పెద్ద నగరాలు కూడా నలిగిపోతుంటే అనేక జీవరాశులు మరణిస్తుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకున్న రెక్కలన్నీ ఖండించుకుంటూ వచ్చాడు. ఆ ఖండించుకుని వచ్చినప్పుడు ఎక్కడ పర్వతాలు అక్కడే పడిపోయినాయి. ఇవన్నీ రకరకాల ప్రాంతాల్లో ఎందుకున్నాయంటే ఇంద్రుడు ఆ రెక్కలను ఖండించాడు కాబట్టి అక్కడ పడి ఉన్నాయి, ఇంకా కదలలేవు. అట్లాంటి సమయంలో ఈ మైనాకుడు ఒక్కసారి వాయుదేవుడిని ప్రార్థించాడు, మిత్రమా నన్ను కాపాడవా, నన్ను కాపాడవా, ఇంద్రుడు వస్తున్నాడు, నా రెక్కలు ఖండించక ముందే నన్ను కాపాడితే నేను దాక్కుంటానంటే గట్టిగా వీచాడు, ఒక తోపు దోశాడు, సముద్రంలో పడ్డాడు. సముద్రుడు ఆశ్రయాన్ని కలిగించాడు. అంటే మనం జీవితంలో ఎప్పుడైనా మనం చేయగలిగిన సహాయం, మాట సహాయం, చేత సహాయం చేస్తే అది ఎప్పుడు వృధా పోదు, ఒక కొండంతగా అనుగ్రహిస్తుంది. దానికి ప్రతిరూపమే. అదే చెప్తున్నాడు, నాయనా ఇన్ని సంవత్సరాల తర్వాత కృతజ్ఞతాభావం, నీ తండ్రి చేసినటువంటి ఆ సహాయానికి నా రెక్కలు కాపాడుకుని సముద్రంలో దాగి ఉన్నాను. ఇంతకాలం తర్వాత ఆ రుణ విముక్తునయ్యేటటువంటి అవకాశం నాకు లభించింది, నీకు ఆతిథ్యం ఇవ్వటం. అంటే మనం చేస్తే ఆ రుణం మనతోటి పోదు. ఒక మంచి పని చేసినా ఫలితం మనతోటి ఉండిపోదు, ఓ చెడ్డ పని చేసినా దాని విముక్తి మనతోటి తీరిపోదు.
అది వంశీకులకు కూడా ఎలాగొస్తుందో ఇది ఒక నిదర్శనం, ఒక ఆదర్శం. చేసినటువంటి మంచి పని ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుందని మైనాక పర్వతం నిదర్శనం. ఎప్పుడు నాశనం చెందదు, ఎంతకాలమైనా అదే మనని రక్షిస్తూ ఉంటుందని ప్రమాణంగా చూపిస్తూ ఇంకా మైనాకుడు కూడా అదే చెప్తున్నాడు. ఒక నరుని రూపంలో ప్రత్యక్షమై బతిమాలుకుంటున్నాడు. ఇదంతా రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకుందాం.